ఆయన కూడా మళ్ళీ కల్ట్ ఫ్యానే కాబట్టి మాకేం కావాలో చూపిస్తాడు. 2 సంవత్సరాలు ఆకలి ఎప్పటి నుంచో ఆకలి మీద ఉన్న మాకు ఒక మంచి విజయం ఇస్తాడని ప్రార్థిస్తున్నాం. అంతే. ఎక్కడ చూసినా ఫ్యాన్స్ ఫాలోయింగ్. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా ఓజీ ఓజీ ఓజీ. దీని తర్వాత ఓజీ తర్వాత ఇంకేదో మాకు తెలియదు. మా ముందుంది ఓజీ. ఇదే మా హక్కు. మా కళ్ళ ముందు అయితే ఇదే. ఈ అలాగొలాగనే ఆడాలి, ఆడిపిస్తాం. ఒక డీసెంట్ టాక్ చాలు. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడని ఎందుకంటాడో డీసెంట్ టాక్ వస్తే చూపిస్తాం. అంటే లాస్ట్ సినిమా చూసుకుంటే అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి అంబటి రాంబాబు గారు అన్నారు. నిజంగానే మరి ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది అంటారా? వాళ్ళు వై నాట్ 175 అన్న వాళ్ళ మాటలు మేము పట్టించుకోం. అంతే, వదిలేయటం అంతే. మా పని మేము చూసుకుంటాం. వాళ్ళలాగా హెచ్చులు కొట్టుకుంటే 11 రేట్లు కాదు. అంటే ఇంత కట్అవుట్ వేసుకుని వచ్చారు కదా, అంటే అసలు ఎందుకు ఇంత అభిమానం పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ అంటే మా దేవుడు. మా దేవుడు అంతే. మా దేవుడు ఎందుకు దేవుడికి ఎందుకు మొక్కుతాడంటే దేవుడికి ప్రేమ మాత్రం ఉండదు. ఎలా ఉండిద్ది అంటావు? ఓజీ సినిమా బంపర్ హిట్ అని అనుకుంటున్నాం అండి. మేము సినిమా కోసం 2 సంవత్సరాల కాంచి ఎదురు చూస్తున్నాం. ఈ రోజు కుదిరింది మాకు చూడటానికి. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా ఓజీ 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 ట్రెండింగ్ లోకి వచ్చింది. అసలు లాస్ట్ సినిమా కన్నా ఇది బాగుంటుంది అంటారా? లాస్ట్ సినిమా ఫస్ట్ సినిమా అని కాదండి, పవర్ స్టార్ సినిమా. ఫస్ట్ గా ఎన్ని సినిమాలు తీసిండో అన్ని సినిమాల కంటే బంపర్ హిట్ కొట్టిద్ది. మొన్న వచ్చిన ఆర్ఆర్ ఏర్మాల సినిమా అటర్ ఫ్లాప్ అయినా ఈ సినిమా ఇంట్రెస్ట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. మేము చూసుకుంటే వైసీపీ వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు ఈ సినిమా అయినా హిట్ అవ్వాలి మా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంత వరస్ట్ గా యాక్టింగ్ చేశారంటారా లాస్ట్ లో పవన్ కళ్యాణ్? సార్, రాజకీయ ప్రభుత్వంలో అందరూ ఎవరైనా మాట్లాడుకుంటారండి. ఒక వైసీపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ రాజకీయ ప్రభుత్వం మాట వద్దు. మనకి సినిమాలో చూడాలి. రాజకీయం పెట్టుకుంటే సినిమా చూడలేమండి. అంటే లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి ఎక్కువ వస్తుంది అంటారా ఇన్కమ్? కానీ ఇన్కమ్ బాగానే వచ్చిందండి. సినిమా బంపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అయింది ఓజీ సినిమా. అంటే ఓవరాల్ గా తమన్నా ఎక్కువ బీజిఎం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కి అంటారు. నిజంగానే హిట్ అయితే ఫ్లాప్ అయిద్దా? సంగీతం మాత్రం పాటలు హిట్ అవుతాయండి. ఈ సినిమా వకీల్ సాబ్ సినిమాలు ఎట్టగొట్టిండో ఈ సినిమాలు అంతకంటే హిట్ కొట్టదని నాకు ఐడియా. ఓవరాల్ గా ఎంత కలెక్షన్ చేసిద్ది అనుకుంటున్నారు? ఒక 1 కోట్లు కలెక్షన్ చేయొచ్చు అండి. ఇండస్ట్రీ హిట్ కావచ్చు.